భారీ స్థాయిలో ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్ శాండిల్ అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేసినట్టు నగర జాయింట్ పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. అటవీశాఖ అధికారులు టాస్క్ ఫోర్స్ ఈ ఆపరేషన్ చేశారు. 75 లక్షల విలువైన 500 కిలోల ఎర్రచందనంను సీజ్ చేశారు. కడప జిల్లా నుంచి అక్రమంగా హైదరాబాద్ కు తరలించి హైదరాబాద్ మార్కెట్లో అమ్మకాలు చేస్తుండగా పట్టుకున్నట్లు సిపి వెల్లడించారు. బెంగళూరు, వైజాగ్, చెన్నై, బాంబే ఇలాంటి సిటీస్లో కూడా వీళ్ళు ఇవన్నీ ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు లోకల్గా టెక్నీషియన్స్ని హైర్ చేసుకుని వాళ్ళే కంపెనీ టెక్నీషియన్స్గా నమ్మించి వాళ్ళే ప్రిపేర్ చేసేలాగా చేస్తారు. ప్లస్ వీళ్ళు రెగ్యులర్గా కంపెనీ ఛార్జ్ చేసేదానికన్నా 30 to 40% వీళ్ళు ఎక్కువ ఛార్జ్ కూడా చేస్తున్నారు. సో ఈ విధంగా కంపెనీకి వెళ్ళే ఈ కాల్స్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి వాళ్ళకి వచ్చేలా చూసుకుని ఎక్కువ మొత్తంలో దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. మన దగ్గర దొరికిన దాంట్లో మనకి శాంసంగ్, వర్ల్పూల్, గోద్రేజ్, ఎల్జీ, ఎక్కువ ఏసీలు, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, కూలర్స్, ఇవి ఎక్కువ వీళ్ళు సర్వీసింగ్ కింద చేస్తున్నారు. టెక్నీషియన్స్ కూడా వీళ్ళు రెగ్యులర్